హాయ్! ఈ అనకాపల్లి బొజ్జన్న కొండ గురించి, అలాగే బౌద్ధుడు ప్రత్యేకతల గురించి ఈరోజు ప్రతిదీ వీడియోలో చూద్దాము రండి. బొజ్జన్న కొండ బౌద్ధుడి విగ్రహాలు, గుహలు చూడటానికి ఇవిగో మెట్లు. రండి వెళ్దాం. మీ PPN న్యూస్ వరల్డ్ శిరీష. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇదిగో ఇప్పుడు ప్రెసెంట్ ఈ బౌద్ధుడి విగ్రహాల గృహ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఇది చాలా పురాతనమైన బొజ్జన్న కొండ అనకాపల్లి. నిజంగా అనకాపల్లిలో ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాగా ఉండేది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అయింది అనకాపల్లి. నిజంగా బొజ్జన్న కొండ ఒక మంచి చరిత్ర కలిగిన ఈ బొజ్జన్న కొండ. ఇక్కడ లేటెస్ట్గా గెస్ట్ హౌస్ కూడా కట్టారు, చాలా అభివృద్ధి చేశారు. ప్రజలు పర్యాటకులు ఎక్కువ వస్తుంటారు. ఇది బొజ్జన్న కొండ ఎంట్రన్స్. ఇదంతా ఇక్కడి నుంచి మనం ఇన్ గేట్లో నుంచి వెళ్తాం. ఇదే బొజ్జన్న కొండ ఎంట్రన్స్. నిజంగా బొజ్జన్న కొండ చూస్తుంటే ఆ పచ్చని గార్డెన్ కానీ పర్యాటకులు, పిల్లలు చాలా సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. ఇది బౌద్ధుడు విగ్రహాలు. ఇది 2 అంతస్తులుగా 2000 సంవత్సరాల క్రితమే తయారు చేశారు ఈ కొండని. ఇదంతా లోపల ఆ కొండకి విగ్రహాలు ఇలా ఆ టైంలో చెక్కారు. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవంతా 2 అంతస్తులు. ఇవి ఒక గదిలా ఉంటాయి అంతా. నిజంగా ఇక్కడ బౌద్ధ భిక్షువులు తపస్సు అంటుంటారు కొంతమంది, అంటే ధ్యానం చేసుకునేవారట. అంత గొప్ప ప్రదేశం ఇదంతా. నిజంగా ఒకప్పుడు ఎంత చేస్తే ఇక్కడ కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయని, నిధులు ఉండొచ్చు అని కొంతమంది అంటుంటారు. ఎందుకంటే గతంలో కొన్ని నిధులు కూడా ఉండొచ్చు అంటుంటారు. అలాగే శివునికి బౌద్ధ భిక్షువులు అప్పుడు పూజలు చేసేవారు. చాలా అప్పుడప్పుడు బౌద్ధ భిక్షువులు కూడా వస్తుంటారు. అంటే కనుమ పండుగ రోజు, సంక్రాంతి రోజు వస్తుంటారు. చూసారా చుట్టూ స్తంభాలు. ఆ యొక్క ఎంత ఆ టైంలో ఇంతలా చెక్కారంటే, ఒక రాతిని కొండని 2 అంతస్తులుగా విభజించి మళ్ళీ అందులో ఎంత గొప్పగా ఉందో చూసారా. ఈ స్తంభాలు కూడా చూస్తే ఎంత అద్భుతంగా. 2000 సంవత్సరాల క్రితం సంక్రాంతికి బాగా ఎక్కువ పండుగ చేస్తారు. అందరూ వస్తారు పర్యాటకులు. శివుని పూజించుకునేవారు అప్పుడు గతంలో. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా అలాగే. ఇది వాళ్ళు ఒక మీటింగ్ హాల్ అని, ఒకప్పుడు ఒక పెద్ద హాల్ అని. ఇది చూసారా ఎలా ఉందో, ఇటుకలు ఎలా పేర్చబడి ఉన్నాయో. ఈ పైనే ధ్యానం చేసుకునేవారు. పైన కూడా ఏవైనా సమావేశాలు మాట్లాడుకునేవారట ఇక్కడ. అలాగే చూసారా ఈ యొక్క స్తూపాలు, శివలింగాలు. నిజంగా ఇదొక అద్భుతం అన్నమాట.
ఇక్కడ ఏదేమైనా సరే నిధులు ఉండొచ్చు అని కొంతమంది అక్కడ చెప్పుకొస్తున్నారు. ఇలా మెట్లు కూడా ఎక్కితే ఇలా పైన అంతా చూసారు ఎంత ప్లెయిన్గా ఉందో. ఇది ఒక సమావేశాలు చేసుకునే ఒక పెద్ద ప్లేస్. అప్పట్లో ఇంత గొప్ప ప్రసిద్ధిగాంచిన బొజ్జన్నకొండ నిజంగా పర్యాటకులు ఒకసారి వస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏదో తెలియని రహస్య నిధి ఉంది అంటూ కొంతమంది చెప్పుకొస్తున్నారు. చాలా చాలా అద్భుతంగా ప్రతి అక్కడ పార్ట్ కూడా ఎక్కడ చూసినా ఒకప్పుడు ఎంత గొప్పగా తయారు చేస్తే ఇంకా దీన్ని ఇంకా గొప్పగా చెయ్యాలని ఇప్పుడు కొంతమంది ఇండోనేషియన్స్ ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా మన భారతదేశం వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ చూసి ఇండోనేషియన్లో కూడా సేమ్ బౌద్ధుడిని గుడి కట్టారంటే ఎంత గొప్పతనమో కదా. మనం చూసారా, శివలింగాలు తొట్లకొండ అంటారు, లింగాల కొండ అంటారు. ఇదంతా ఈ స్పాట్ అంతా మళ్ళీ అలాగే ఈ కింద ఈ బొజ్జన్నకొండకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఈ భూముల నుంచి కొంత వ్యవసాయం కూడా పండిస్తారు. ఆ వ్యవసాయం పండిన దాన్ని కూడా సంక్రాంతికి వచ్చిన ఈ బౌద్ధ భిక్షువులకు కూడా కొంత ప్రసాదంలా ఇస్తారట. ఎంత బాగుంటుందంటే వ్యూ కూడా ఎక్సలెంట్ వ్యూ అన్నమాట. అది ఈ బొజ్జన్నకొండ తాలూకు విశేషాలు. బొజ్జన్నకొండ దగ్గర ఇది లింగాల కొండ. చూసారా ఎంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టారో లింగాలు. ఇవి చాలా పురాతనమైన లింగాలు. చూడండి, ఈ లింగాల మధ్యలో కూడా చిన్న స్పేస్ కూడా ఉంది మనం వెళ్ళడానికి, అలాగే చూడడానికి కూడా. ఈ లింగాలకి జపం చేసుకుంటూ బౌద్ధ శిష్యులు ఇక్కడే నివసించేవారు. చేశారు ఇక్కడ కూడా కొండని ఇలా గదిలాగా చేశారు. వాళ్ళకి చేతులెత్తి దండం చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోతాయి. ఈ లింగాలకి ఈ గదికి మధ్యలో రూట్ చూడండి ఎంత బాగా చెప్తారో. నిజంగా ఈ కట్టడాలను చూస్తే నాకు ఈ 2 కళ్ళు సరిపోవటం లేదు. నిజంగా మీకు ఏమనిపిస్తుందో మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.